హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. నీతిమంతులు ఇచ్చు ఫలము చేయవచ్చు. జ్ఞానము గల వారి ఇతరులను రక్షించు. ప్రార్థిస్తాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమలేని మా దేవా, నీకు వందనాలు. చదవబడిన లేఖనాన్ని మీరు మా కొరకు ఆశీర్వదించండి. నీ రొట్టె మాకు విరిచి పంచిపెట్టండి. వినుచున్న మాకు ఆత్మీయమైన మేలు క్షమాభివృద్ధి కలుగు చేయండి. నీ మహిమగల నామము కొరకై మేము ఎట్లు జీవించాలో జ్ఞానము కలిగి బ్రతుకుటకు, నీ వాక్యము ఇచ్చే వివేచనతో జీవించుటకు తగిన సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దైవ గ్రంథం బైబిల్లో సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షం. వీళ్ళరా, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షం. నీతిమంతులు అంటే ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తమ స్వంత రక్షకుడిగా, క్రీస్తే దేవుడుగా, క్రీస్తే రక్షకుడుగా, క్రీస్తే సర్వాధికారిగా, క్రీస్తే ఈ ప్రపంచానికి దేవుడుగా ఎవరు ఎరిగారో వారే నీతిమంతులు. వారు నీతిమంతులు అని ఎలా చెప్పగలం? క్రీస్తును అంగీకరించడం ద్వారా దేవుడు వారిని నీతిమంతులుగా తీర్చాడు. అందుకే రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, కృప ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇది రోమా 3:24లో మనం చదువుతున్న వచనం. ఎంతో స్పష్టంగా కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడును. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నమ్ముడు ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాం. మనలో నీతి లేకపోయినా క్రీస్తును బట్టి మనం ఏమవుతామండి? నీతిమంతులుగా తీర్చబడతాం. ఎందుకంటే అనీతిమంతుల కొరకు క్రీస్తు సిలువలో బలయ్యారు, రక్తాన్ని చిందించారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు, శిక్ష అనుభవించారు, ప్రాణము దారబోశాడు, మరణించి తిరిగి లేచినటువంటి పునరుత్థానుడైన క్రీస్తును ఎవరు నమ్ముతున్నారో వారు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతారు. దేవుని వాక్యములో ఇప్పుడు సామెతలు 11:30లో మనం ఏం చదువుతున్నాం అంటే ఏమంటున్నాడు? నీతిమంతులు ఇచ్చు ఫలము. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నమ్మిన ప్రతివాడు ఏం కోరుకుంటాడో తెలుసా? ఏం కోరుకుంటాడో తెలుసా? నమ్మని వాడు యేసుక్రీస్తు నమ్మాలని కోరుకుంటాడు. నేను ఎంతమందిని చూశాను. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు లోక. నేను గుంటూరులో పరిచర్య చేసేటప్పుడు, సేవ చేసేటప్పుడు అతడు ఎక్కడుండేవాడంటే కొండా వెంకటప్పయ్య కాలనీలో ఉండేవాడు. ఈ కొండా వెంకటప్పయ్య కాలనీలో ప్రతి సాయంకాలం నేను వారంలో 2 సార్లు కూడికి పెట్టేవాడు. వచ్చి చాలామంది వాక్యం వింటూ ఉండేవాడు. నా కోరిక ఒకటే, ప్రతి వ్యక్తికి వాక్యాన్ని వినిపించాలి, నమ్మిన వాడు రక్షించబడతాడు. ఇలాగా ఆ సమయంలో లోక అనే వ్యక్తి అటెండ్ అయ్యాడు. అతన్ని అడిగా, మీరేం చేస్తారు?
అతను అన్నాడు, నేను గొర్రెలు చంపబడిన తర్వాత చర్మము ఉలుస్తానన్నాడు. ఏమొస్తాడు? చర్మము ఉలుస్తానన్నాడు. చాలా సంతోషం బాబు, మీరు ప్రభువుని నమ్ముకున్నారా అడిగారు. నమ్ముకున్నానండి. ఈ చర్మము ఒలిచేటప్పుడు అక్కడికి చేరిన సాయికులకు చెప్తానేమంటే, యేసు ప్రభు వారి చర్మం కూడా ఇలాగే ఒలవబడింది, మీరు నమ్ముకోండి అని చెప్తాను. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, క్రీస్తు వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఏమైపోయింది? మౌనము వహించాడు. ఈ రోజున మీరు గొర్రె నెత్తి మీద కత్తేస్తున్నారు, నేనేమో చర్మం మూలుస్తున్నా, అప్పుడు గొర్రె అల్లాడిపోతుంది కదా. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వలోక మానవుల కొరకై ఆయన ప్రాణము దారిపోశాడని లోక సాక్ష్యము చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. లోక చదువుకున్నవాడు నీ ముందు ఎందుకు పనికిరాడు? ఇంజనీర్ నీ ముందు ఎందుకు పనికిరాడు? ఉద్యోగస్తులు పెద్ద నెలకు 1,00,000 2 లక్షలు ఉద్యోగం చేసేవాడు ఎందుకు పనికిరాడు? ఎందుకు అనంటే, నీవు ప్రభు ద్వారా నీతిమంతుడిగా తీర్చబడటమే కాకుండా నీవు ఇతరులకు ఏమిస్తున్నావు? ఫలం ఇస్తున్నావు. ఏంటి ఆ ఫలం? యేసు ప్రభువే. యేసు ప్రభువే. అందుకనే రాయబడిన మాట ఏంటంటే, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షం. జీవవృక్షం అంటే ఎవరండి? యేసు ప్రభువే. ఆయన జీవవృక్షం అండి యేసుక్రీస్తు. అందుకే సమరయ స్త్రీతో అన్నారు, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు అన్నాడు. పేతురు అన్నాడు, ఎవని యొద్దకు వెళుదుమో నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. ప్రకటన గ్రంథంలో యోహాను మాట్లాడుతూ అన్నాడు, అది జీవవృక్షం నెల నెల ఏం చేస్తుందండి? ఫలాలు ఇస్తుంది. ఈ ప్రపంచంలో నెల నెల ఫలాలు ఇచ్చేది లేదు. చదవండి ప్రకటన 22 అధ్యాయం మీకు కనబడుతుంది. అప్పుడు మీరు గ్రహించగలరు నేను చెప్పేది అది కరెక్టా కాదని మీకు అనుభవం వస్తుంది. దైవ గ్రంథము ప్రపంచములో 2750 భాషల్లో ముద్రించబడిన గ్రంథం. ఏమని రాయబడి చదవండి. ఆ నది యొద్ద ఏవలను ఆవలను జీవవృక్షములను చూసారా, నెల నెల ఫలాలు ఇస్తుంది. కాబట్టి నీతిమంతులు ఇచ్చు ఫలం ఏంటండి? జీవవృక్షము. అమ్మా వింటున్న నీవు ప్రభువుకు సాక్ష్యం చెప్తున్నావా? ఇతరులకు జీవవృక్షమైన క్రీస్తునిస్తున్నావా? ఆయనే జీవాధిపతి, ఆయనే సర్వాధిపతి, ఆయనే సర్వమునకు మూలము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరును పేతురు ఏం చెప్పాడు తెలుసా? నీవు నిత్యజీవపు మాటలు గలవాడన్నాడు. 3వ అధ్యాయంలో అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా? మీరు ఆ జీవాధిపతిని సిలువ వేశారన్నాడు. అవునా? దేవుని వాక్యంలో మరి కీర్తన 36వ అధ్యాయంలో ఏమి రాయబడి ఉందో తెలుసా? 36వ అధ్యాయం 9వ వచనంలో వాక్యంలో చూస్తున్నా, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును చూచి మేము వెలుగును చూచుచున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవవృక్షం. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్య జీవపు మాటలు గలవాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవాధిపతి. ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవపు ఊట. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్య జీవ జలాలు. నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునో అవి వానిలో ఊరెడు నీటి బొగ్గగా ఉంటాయి. కాబట్టి పిల్లరా, నీతిమంతులు ఇచ్చు ఫలము ఏంటి? ఇస్తున్నావా? దేవుణ్ణి ఎరగని వాడికి మోషే గారు చెప్తూ ఉంటాడు, అయ్యా నేను వెళ్ళిన చోటల్లా ప్రభుని గురించి చెప్తానయ్యా, ప్రభుని నమ్ముకోండి అయ్యా, ప్రభుని ఎరగనయ్యా. ఆయనే సామాన్యమైన వ్యక్తి. మొన్నటి వరకు పాపం సామాన్యమైన రీతిగా బండి వేసుకొని కూరగాయలు ప్రభువుకు సాక్ష్యం. ఏమైనా దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రియులారా, ఆ జీవవృక్షమైన క్రీస్తు గురించి
జీవాధిపతి అయిన క్రీస్తు గురించి, జీవపు ఊట అయిన క్రీస్తు గురించి, నిత్య జీవపు మాటలు గలవాడైన క్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వాలి. అలా సాక్ష్యం ఇవ్వడం ద్వారా ఇతరులకి నీవు ఇచ్చే ఫలమేంటి? యేసు ప్రభు. రెండవ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం 30వ వచనం 2వ భాగం. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించారు. ఏ జ్ఞానం? క్రీస్తును గూర్చిన జ్ఞానం. ఏ జ్ఞానం అనేది? క్రీస్తును గూర్చిన జ్ఞానం. ఎందుకంటే ఈనాడు మానవ జాతికి జ్ఞానం ఎవరు? ఏమో సుశీల, ఈనాడు మానవ జాతికి జ్ఞానం ఎవరండి? చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తున్నాం. ఈనాడు మానవ జాతికి జ్ఞానం ఎవరండి? చూసారా? క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానం. అర్థమైనా? జ్ఞానము గలవారు అంటే జీవవృక్షాన్ని అనుభవిస్తున్నవారు, జీవాధిపతిని కలిగి ఉన్నవారు, నిత్య జీవపు మాటలను జీర్ణించుకుంటున్న వారిని ఏమంటారంటే జ్ఞానం గలవారు. ఎందుకంటే క్రీస్తే దేవుని శక్తి, దేవుని జ్ఞానం. ఆ క్రీస్తు జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు తెలుసా? నేను వాట్ ఆర్ దే డూయింగ్? చెప్పండి. వారు ఏం చేస్తారు? ఆ జ్ఞానం గలవారు ఇతరులను చదవండి. ఇతరులను ఏం చేస్తారు? అంతేగాని భోజనం చేసి పడుకోరు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏం ధరించుకుందామా అని దివారాత్రులు ఆలోచించరు. మరలా సువార్త ఎప్పుడు పెడతారు, సువార్తకి ఎప్పుడు వెళ్ళాలి, ఈ రోజు పెడితే బాగుండు, లేకపోతే పెట్టకపోయినా నా మటుకు నేను నా ఒక 100 కరపత్రికలు తీసుకొని ఫలానా సెంటర్లో నిలబడి కరపత్రికలు ఇస్తాను. యేసు ప్రభు వాక్యం చదువుకోండి. ఎందుకంటే జ్ఞానము గల వారు ఇతరులను ఏం చేస్తారు? ఒక ఆయన నాకు బాగా తెలుసు. ఆయన నాకు వాట్సాప్ పెట్టాడు. ఏంటంటే ఆయన పెట్టిన వాట్సాప్ ఏంటి తెలుసా? ఏంటంటే ఆయన ఆదివారం ఆరాధన అయిపోయాక 2-3 ఆరాధనలు చెప్తాడు. అలాగే చనిపోయిన తర్వాత 5 గంటలకి ఒక వీధిలో నిలబడి పత్రికలు ఇస్తాడు. ఒక వీధిలో నిలబడి పత్రికలు ఇస్తున్నాడు. మీరు అభిమానిస్తున్నారు చేయద్దు. జ్ఞానము గలవారు ఇతరులను ఏం చేస్తారు? కాబట్టి మీరు నీతిమంతులైతే ఏమిస్తారంట? నీతిమంతులు ఇచ్చే ఫలము ఆ యేసు ప్రభువుని ఇస్తారు. ఇతరులు నీ పిల్లలకి యేసు ప్రభువుని ఇవ్వాలి, నీ కొడుకులకి యేసు ప్రభువుని ఇవ్వాలి, నీ భర్తకి యేసు ప్రభువుని ఇవ్వాలి, నీ భార్యకి యేసు ప్రభువుని ఇవ్వాలి, నీ బంధువులకి యేసు ప్రభువుని ఇవ్వాలి. అంతేగాని కడుపు నొప్పి తగ్గటా యేసు ప్రభువుని నమ్ముకోవడం కాదు, నడువు నొప్పి తగ్గటా యేసు ప్రభువుని నమ్ముకోవడం కాదు. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఇంతమంది దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గర తీరలేదు, యేసులో దగ్గరికి వస్తే తీరతాను. దానివల్ల ఉపయోగం లేదు. నీకు మేలు కలుగుతుంది కానీ యేసు ప్రభువుకు మహిమ కలగదు. అర్థమైందండి? కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, నీవు నీతిమంతుడు అయితే ఇతరులకు జీవవృక్షమైన క్రీస్తుని ఇస్తావు. నీవు జ్ఞానము గలవాడైతే ఇతరులు పాపము నుండి ఆ యేసు క్రీస్తు ద్వారా రక్షిస్తావు. నీవు రక్షించలేవు కానీ ఎవరు రక్షిస్తారు? ఆ యేసు ప్రభు రక్షించేవాడు యేసు క్రీస్తు. పాపమును క్షమించేవాడు యేసు క్రీస్తు. ఆ జీవవృక్షమైన క్రీస్తు నిత్యుల ద్వారా వారు రక్షించారు. కాబట్టి మన పిల్లలకి ఆస్తులు ఇవ్వకూడదు. విద్య, ఉద్యోగాలు, ఆస్తులు 1 ఎకరం నీకురా, 1 ఎకరం తమ్ముడికిరా, 1 ఎకరము అక్కడరా, అది కాదు. ప్రాముఖ్యము యేసు ప్రభువుని ఇవ్వటమే. యేసు ప్రభు ద్వారా నీ బిడ్డలను రక్షించుకోవటమే. అవునా కదా? కాబట్టి దేవుని వాక్యం వింటున్న పిల్లల ఈ విషయాలు మనం గ్రహిద్దాం. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఈ సత్యాన్ని ఎరిగి
ప్రభువును వెంబడించారు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం ఎప్పటికీ మారదు. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివారా గండ్లారా మీరు కర్తను స్తుతించుడి, హృదయ